అదే సుక్కరామ్ నర్సయ్య అనే వ్యక్తి గతంలో మన ఛానల్కి ఇంటర్వ్యూ వచ్చినప్పుడు సుక్కరామ్ నర్సయ్య ఎవరు అంటే ఏం లేదు, ముందర దళితాన్ని ఇయ్యలేదు, మాదిగానని ఇయ్యలేదు, సింగర్ అని ఇయ్యలేదు. అలాంటి సుక్కరామ్ నర్సయ్య ఇప్పుడు నుదుటి పైన మాదిగా అని ఒక రంగు పూసుకొని బయలుదేరాడేమో అనిపిస్తుంది. అంటే కులం పిచ్చి లేదన్న సుక్కరామ్ నర్సయ్య ఈరోజు విపరీతమైన కులం పిచ్చితోటి సమాజంలో ఉపన్యాసాలు ఇస్తున్నా అనేది ఒక వాదన. నేను ఒక విషయం చెప్పాను అన్న, ఏ పురుషోవన్ ఏంటైనా మాదిగాయనగా మరి ఆయన మీద పాట రాసినగా రాసినవు అన్న. ఇది తప్పు అన్న, ఒక్క నిమిషం అదే చెప్తున్నా. తప్పు చేసినప్పుడు పార్టీలకు రకరకాలుగా ఆయన పార్టీలు మారుతున్నప్పుడు నేను పాట రాసిన. మాదిగ కులం నేను ఆగాలగా, మరి ఎందుకు ఆగలే? అవునా? మందకృష్ణ మాదిగా మనువాదుల కోట్లేయాలన్నప్పుడు రాసిన. నిజంగానే నాకు కులం పిచ్చుంటే రాయొద్దుగా మరి, అవునా కదా? అనేటోళ్లకు ఇనేటోళ్లకు కొంచెం క్లారిటీ కోసం చెప్తున్నా. నిజంగానే సుక్కరామ నర్సయ్యకు కులం పిచ్చి ఉంటే నేను మందకృష్ణ మీద రాయొద్దు, ఎవరు ఏపూరు సోమన్న మీద రాయొద్దు, దళిత బహుజనులని మీరు ఎండ్రికిచ్చలరా నాయన అని చెప్పి రాయొద్దు. వీళ్ళు ఏ తప్పులు చేసినా ఎంత పెద్ద తప్పులు చేసినా వెనకేసుకొని రావాలి. కానీ నేను వెనకేసుకొని రాలే, మీరు చేసేది ముమ్మాటికి తప్పు అని చెప్పిన కదా. అలాంటప్పుడు కులం అనేది నాకెట పూస్తారు? విపరీతంగా వ్యతిరేకించే సుక్కరామ నర్సయ్య ఇప్పుడు ఆయన మోడీ వరకు వెళ్ళి తీసుకొచ్చిన ఫలాలు అందుకోవడానికి స్వీకరించడానికి రెడీగా ఉండడం ఏంటి అంటే నేనేమంటాను అన్న, మందకృష్ణ అంటే నేనేమంటే ఆ ఉద్యమానికి సంబంధించినటువంటి ముందు వరుస నాయకుడు కదా. ఉద్యమం తప్పు కాదు పెద్దన్న, నువ్వు తీసుకున్నటువంటి డిసిషన్ తప్పు. ఇక్కడ మనువాదాల కోట్లేయాలనేది తప్పు అంటున్నా నేను. అది ఆ ప్లేస్లో మనువాదానికి సపోర్ట్ చేస్తుంటే ఆ ప్లేస్లో మా అయ్యి ఉన్నా ఇట్లకెళ్ళి బయటకెళ్ళి కొడతా. నేను అదే చేసిన. వర్గీకరణ తప్పు అని చెప్పి నేను మందకృష్ణ మీద రాయలే, ఏబిసిడి వర్గీకరణ తప్పు అని నేను రాయలే. నువ్వు ఆ రోజు తీసుకొని మనువాదులకు ఓట్లు ఏమనేటువంటి వాదం తప్పు అని చెప్పిన నేను. ఆ క్లారిటీ ఉండాలి నేటిలకు అన్న. ఇంటర్వ్యూలో మీరేం చెప్పారంటే ఇప్పుడే ఒక స్టాండర్డ్ మీద ఉంటే ఎవరిని అనం కదా, వాళ్ళు మన అనే ముందులా వాళ్ళు చూసుకోవాలన్నారు కదా. అవును, మీరు ఏ పురుషమాన్ని వ్యతిరేకించారు. అవును, కానీ ఆయన పక్కకు వచ్చే వరకే ఆయన పోయిండ్రు. ఏమని? అదే నా గురువు మీరు అని. అంటే విషయం చెప్పారు అన్న, గద్దరన్న మీద రాసిన. గద్దరన్న పాట అంటేనే ఆయన గురువు అని చెప్పొచ్చు కదా. చెప్పొచ్చు కదా. లేనప్పుడు వాళ్ళ గురించి రాసి దగ్గరకు వచ్చేవరకే నేను అదే చెప్తున్నా. అంత పెద్ద వ్యక్తులకు భయపడి మా గురువు అదే అని చెప్పే అవకాశం ఎవరు భయపడ్డా? ఏ పురుషమాన సుఖరామ్ నర్సయ్య బ్లడ్ లో భయం అనేది ఉంటుంది అన్న. నేనేమంటా అంటే తప్పు కళ్ళ ముంగల పడితే మెడవకొస్తాను కూడా వెనక పోను. సింపుల్గా ఎందుకు చెప్తున్నాను నేను అంటే గద్దరన్న మీద రాసినాం. గద్దరన్న మీద రాసినా కదా, ఆయన మా ముందు వరుస గురువే కదా. ఇప్పుడు నా ఎదురుగా కూర్చొని నువ్వు నాకు తెలవని ముచ్చట నీ కాడ నేను నేర్చుకున్నంటే నువ్వు నాకు గురువే కదా బ్రదర్. మనకు చిన్న ముచ్చట అర్థం కాకపోతే ఎట్లా? ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎవరైనా ఇప్పుడు మీరు నాకు తెలవని ముచ్చట ఒకటి చెప్తారు, నేను మీ నుంచి నేర్చుకున్నంటే నాకు గురుస్థానంలో ఉన్నట్టే. అది అందరూ ఒప్పుకోలేరు, నేను ఒప్పుకోగలుగుతాను అంతే. అదే మిమ్మల్ని అంటలేనన్న చాలా మందికి అంటే మాదిగలకు అగ్రవర్ణాలు గతంలో మా పైన వివక్ష చూపించారు కాబట్టి మేము ఒక ప్రతీకారంగా ఉంటాం, వాళ్ళ అంటే మేము సైన్సం. ఇంకా కొంతమంది అయితే హిందూ సంస్థలను హిందువులను కూడా సైన్సం అనే ఒకటి వచ్చింది, ఒక స్టేజ్కి వచ్చింది. ఈ క్రమంలో ఈ ఎస్సీ వర్గీకరణ తర్వాత ఇదంతా పోయి అగ్రవర్ణాల మీద పోయి మాదిగోళ్ళకు మాలోళ్ళు అంటే కోపం, మాలోళ్ళు అంటే మాదిగోళ్ళకు కోపం అనే ఆ స్థాయికి వచ్చిందేమో. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ టాపిక్ ఏంది, అగ్రవర్ణాల మీద ప్రేమ అయింది ఇప్పుడు అంటే పరస్పరంగా వీళ్ళిద్దరు మాత్రం శత్రువులు అవుతారు అన్న. ఇక్కడ అగ్రవర్ణంలో మహానుభావులు ఉన్నారు, కింది స్థాయిలో దాంట్లో మహానుభావులు, అన్ని రకాల ప్రజలు కలిసే కలగలిపే ఉంటారు. అంత విరుద్ధం ఉండదు, అంత సఫలం ఉండదు, అంత విఫలం ఉండదు. కాబట్టి నేనేమంటానంటే అగ్రవర్ణాల సబ్జెక్టు సబ్బండ వర్గాలు కలిసి యుద్ధం చేస్తున్నప్పుడు అగ్రవర్ణాలు అనేటువంటి సబ్జెక్ట్ వస్తుంది. ఇప్పుడు బీసీలకు రావాల్సినటువంటి ఏబిసిడి ఉన్నది కాబట్టి బీసీల కులగలన కొట్లాటలో ఉన్నారు కదా. ఇప్పుడు వీళ్ళకి వర్గీకరణ, వీళ్ళకి కూడా ఏబిసిడి ఉంటే వీళ్ళేం ఫైట్లు ఉందరో మరి కదా. వీళ్ళది జరిగిన తర్వాత ఫర్దర్గా ఏందనేది మనం ఆలోచించాలి. మనం పిల్లగుట్ట ముందుకే కుల్లగుట్ట నీకు ఛాన్స్ లేదు కాబట్టి అది ఇంతలావుతో పుడతారా అసలు ఎంత పుడతారా అనేది తెలియదు. కాబట్టి మనం ఏంటంటే ఫస్ట్ ఈ వర్గీకరణ ఏబిసిడి వర్గీకరణ జరిగేటువంటి ప్రక్రియలో భాగంగా రెండోటి ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ లొల్లులు ఏవి జరగకుండా ఆపేటువంటి బలం, ఆ స్ట్రాటజీ, ఆ వ్యవస్థ అదంతా కూడా రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉన్నది. అవునా? పూర్తిగా క్లియర్గా వివేక్ వెంకటస్వామి అనేట ఆయన కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా, ఆ మంత్రివర్గానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పుని ఏకీభవించినటువంటి రేవంత్ రెడ్డి గారి మీద ఎలాంటి మర్యాద లేకుండా అమర్యాదగా ప్రవర్తిస్తూ న్యాయబద్ధమైనటువంటి వర్గీకరణ
దానికి అడ్డుపడుతున్నటువంటి వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేయలేకపోతున్నారు వీళ్ళు అంటే వీళ్ళు చేస్తున్న తప్పిదాలు కాదా అంట నేను. రెండోటి, మాదిగ వేదికలు పెడుతున్నటువంటి మాదిగ నాయకులు అయినా కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, లేకపోతే సంఘాల నాయకులు కావచ్చు, ఈ దేశంలో అన్ని కులాలకు ఐక్యత ఉన్నట్టుకే మీకెందుకు లేదు నాయన? మీరు ఎందుకు ఎండ్రికి చెల్లెక్క యువన సంఘాలు పెట్టుకుని ఆడ తిరుగుతాడు? వర్గీకరణ కావాలనుకున్నప్పుడు వచ్చినప్పుడు నీ బిడ్డ తింటుంది, ఆయన బిడ్డ తింటాడు, ఆయన కొడుకు తింటే ఈయన కొడుకు తింటాడు. మీరు ఎందుకు ఏకం గారు? మొన్న నల్గొండలో సభ పెట్టిర్రు. అదే చెప్తున్నాను, మొన్న నల్గొండలో సభ పెట్టిర్రు. ఏ పార్టీ నాయకులు, ఏ వర్గం ఉంది, ఏమైందనేది మనం క్లారిటీ చూసినా నేను. నాకు అక్కడ దాకా పోయిన తర్వాత ఒక క్లారిటీ వచ్చింది, ఎవరు సభలు పెడుతున్నారు ఏంది అనేది ఒక క్లారిటీ వచ్చింది. వర్గీకరణ విషయానికి వచ్చినప్పుడు అది న్యాయబద్ధమైన కొట్లాట కాబట్టి నేను పిలుపునిస్తున్నాను, లేకపోతే నేను ఇచ్చేటోని కాదు ఇయ్యను కూడా. నేనేమంటా, బీజేపీలో ఉన్నటువంటి మాదిగలు కావచ్చు, మాదిగ ఉపకులాలు కావచ్చు, కమ్యూనిస్టులో ఉన్న వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు కావచ్చు, బీఎస్పీలు ఉన్న వాళ్ళు కావచ్చు, డిఎస్పీలు ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నీ ఇంటికి ఆపద వచ్చినప్పుడు నిలబడనునివి, నువ్వు ఉన్నా లేకున్నా ఒకటే అనేటువంటి వాదాన్ని నమ్ముతాను నేను. కాబట్టి ఏమంటే మాదిగ అగ్రనేతలు కావచ్చు, అట్టడుగు ప్రజలు కావచ్చు, అందరూ ఏకం కావాల్సినటువంటి సందర్భం. మీరు ఒకవేళ సభలు పెడితే కూడా అన్ని పార్టీలలో ఉన్నటువంటి మాదిగ నాయకత్వాన్ని పట్టుకొచ్చుకొని నిలబెట్టుకొని మీ వర్గీకరణ చేసే దిశగా పనిచేయండి.